గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి నీటి సమస్యలు రాకుండా మెట్రో వాటర్ బోర్డ్ ప్రణాళికాబద్ధంగా తాగునీటిని సరఫరా చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. నగరంలో డ్రింకింగ్ వాటర్ సమస్యలను, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. గతేడాది అత్యధిక వర్షపాతం నమోదైందని అన్నారు. ఈసారి ఏప్రిల్, మే నెలలో వర్షాలు పడలేదని అన్నారు. అయినా సమ్మర్లో నీటి సమస్యలు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని, దీంతో ఇప్పటికే ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కాంక్రీట్ జంగల్గా మారిపోతున్న హైదరాబాద్ నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేస్తున్నట్టు మంత్రి పొన్నం వెల్లడించారు. ప్రజలంతా వీలున్న చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రౌండ్ వాటర్ను పెంచకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసే వారిని ఎంకరేజ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు వాటర్ బోర్డులో అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల కోసం 11,900 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. బోర్డు పరిధి పెరిగినందున అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తాగునీటిని మిస్యూజ్ చేస్తే పెనాల్టీలు వేస్తామని మంత్రి హెచ్చరించారు.